పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలన్నారు. వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తామని, డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం. ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం. పిల్లలందరినీ ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండేవాళ్లు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకో పక్క మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి. 2,087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్లీ స్కూలు ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఏ రేటింగ్ వచ్చేట్టుగా అన్ని పారామీటర్స్ ముందు తీసుకుపోతాం. 18 వస్తువుల మీద రేటింగ్ వేశారు, నేను చూశాను. చాలా బాగా చేశారు. ఆ 18 కూడా చూస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.